జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలను క్షమాపణ కోరారు. దేశంలోని విచ్ఛిన్నకర శక్తులు విపక్షాల రూపంలో ఒక చారిత్రాత్మక ఆవిష్కరాన్ని విజయవంతంగా అడ్డుకున్నాయని మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలతో దేశ మహిళల కలలను కల్లలు చేశాయని మండిపడ్డారు. వారి తీరు పట్ల భారత మహిళలు తీవ్ర నిరాశకు లోనయ్యారని అన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుందనుకున్న మహిళా రిజర్వేషన్ బిల్ ఊహించని మలుపు తిరిగింది. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందని ఆశించిన ఈ బిల్ చివరికి లోక్సభ గడప దాటలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలు ఓటింగ్ దశలో విఫలమయ్యాయి. చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడంతో పాటు నియోజకవర్గాల సంఖ్యను 543 స్థాయి నుంచి 815 స్థానాలకు పెంచాలన్న ప్రభుత్వ వ్యూహానికి బ్రేక్ పడింది. ఓటింగ్ టైంలో బిల్కు అనుకూలంగా అవసరమైన 3/2 మెజారిటీ లభించలేదు. లోక్సభలో ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం బిల్ ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే కేవలం 251 ఓట్లు మాత్రమే అనుకూలంగా పడటంతో ఈ బిల్ వీగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మహిళా కోటాతో ముడిపెట్టడమే ఈ వైఫల్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మహిళలకు మేలు చేస్తామంటూనే నియోజకవర్గాల సరిహద్దులను మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కేంద్రం చూస్తోందని విపక్షాలు చేసిన ఆరోపణలు సభలో బలంగా వినిపించాయి. చర్చా సమయంలో అధికార పక్షం తన వాదనను వినిపించినా ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయడంలో విఫలమైంది. మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా విపక్షాలు మాత్రం లోపల ఉన్న రాజకీయ కోణాలనే ఎండగట్టాయి. ఫలితంగా ఓటింగ్ వేళ ప్రభుత్వం ఆశించిన మద్దతు దొరకలేదు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహిళల ఆశలపై మరోసారి రాజకీయ నీడలు కమ్ముకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాత పార్లమెంట్ భవనంలో మొదలైన ఈ ప్రక్రియ కొత్త రాజకీయ చిక్కుల్లో పడి చివరకు ముగిసిపోయింది. మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న ఆకాంక్ష మరోసారి కాగితాలకే పరిమితమైంది. మహిళా రిజర్వేషన్ బిల్ వీగిపోవడానికి నియోజకవర్గాల పునర్విభజన అంశం ఒక పెద్ద అడ్డంకిగా మారింది. లోక్సభ స్థానాల సంఖ్యను 815కు పెంచాలన్న ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేస్తున్న తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయా పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ సీట్స్ భారీగా పెరుగుతాయని, దీనివల్ల దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేసే ప్రమాదం ఉందని వారు వాదించారు. ఈ భయం వల్లనే ఓటింగ్ టైంలో ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. మహిళా కోటాలో ఓబీసీలకు ప్రత్యేకంగా ఉపకోటా ఇవ్వకపోవడాన్ని సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ వంటి పార్టీలు తప్పుపట్టాయి. కులగణన లేకుండా రిజర్వేషన్స్ అమలు చేయడం వల్ల వెనుకబడిన తరగతుల మహిళలకు అన్యాయం జరుగుతుందని వారు గట్టిగా నినదించారు. ప్రభుత్వం కేవలం ఉన్నత వర్గాల మహిళలకే ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలు సభలో వెల్లువెత్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ప్రత్యేక మెజారిటీ అవసరమైన వేళ విపక్షాల సహకారం లేకుండా ముందుకు వెళ్లటం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. అటు పురుష ఎంపీల్లో కూడా తమ నియోజకవర్గాలు ఎక్కడ చేజారిపోతాయో అన్న అంతర్గత భయం ఈ బిల్ పట్ల అనాసక్తిని పెంచిందని తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్స్ అమలులో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందన్న విపక్షాల వాదనకు జనాభా గణన, పునర్విభజన కండిషన్స్ బలం చేకూర్చాయి. ఇప్పుడున్న స్థానాల ప్రకారమే మహిళలకు సీట్లు కేటాయించవచ్చు కదా అని విపక్షాలు నిలదీశాయి. పునర్విభజన పేరుతో కాలయాపన చేయడమే ప్రభుత్వ అసలు ఉద్దేశమని వారు ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన ఓటింగ్లో ప్రభుత్వం కనీస మెజారిటీని కూడా సాధించలేకపోయింది. దీనివల్ల దశాబ్దాల కాలంగా నలుగుతున్న మహిళా కళ మరోసారి అసంపూర్తిగానే మిగిలిపోయింది. రాజకీయ పార్టీల మధ్య ఉన్న పరస్పర అపనమ్మకం ఈ చారిత్రక బిల్ ని బలి తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ బిల్ విషయంలో అనుసరించిన వ్యూహం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మహిళా రిజర్వేషన్స్ కి తాము వ్యతిరేకం కాదని చెప్తూనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. దీనిని ఆయన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. నియోజకవర్గాల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
కులగణన చేపట్టిన తర్వాతే రిజర్వేషన్స్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్యను సహించేది లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కొత్త జనాభా లెక్కలు రాకుండానే పునర్విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు వాదించాయి. ప్రభుత్వం మహిళా బిల్ ని కేవలం ఒక ఎన్నికల స్టంట్ గా వాడుకుంటోందని ఇతర విపక్ష నేతలు మండిపడ్డారు. ఈ గందరగోళం మధ్య బిల్ పై ఓటింగ్ నిర్వహించగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేక ఓటేశాయి. బిజు జనతాదళ్ వంటి పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిల్ ను వ్యతిరేకించటం ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం వల్ల వచ్చే రాజకీయ నష్టాన్ని అంచనా వేసిన ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వానికి హ్యాండ్ ఇచ్చాయి. రాజ్యాంగ సవరణ కోసం అవసరమైన 360 మంది ఎంపీల మద్దతును కూడగట్టడంలో అధికార పక్షం పూర్తిగా విఫలమైంది. చివరి నిమిషం వరకు విపక్షాలను ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ బిల్ వీగిపోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగింది. మహిళా ఓటర్స్ ని ఆకట్టుకోవాలని చూసిన బీజేపీకి ఈ ఫలితం మింగుడు పడ్డం లేదు. మరోవైపు విపక్షాలు మాత్రం తాము అడిగిన సవరణలను అంగీకరించకపోవడం వల్లే బిల్ వీగిపోయిందని చెప్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్ వైఫల్యం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచాలన్న సంకల్పం ఉన్న రాజకీయ ప్రయోజనాలే అడ్డంకిగా మారాయి. రాజ్యాంగ సవరణ బిల్ ని గట్టెక్కించాల్సి ఉండాల్సిన వ్యూహాత్మక బలం ప్రభుత్వానికి లేదని తేలిపోయింది. లోక్సభలో ఎన్డీఏ కూటమికి ఉన్న 292 మంది సభ్యుల బలం సాధారణ బిల్లులకు సరిపోతుంది. కానీ రాజ్యాంగ సవరణకు అవసరమైన 360 మార్కును అందుకోవడంలో విఫలమైంది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ముందే ఊహించిన లోక్సభలోనే బిల్ వీగిపోవడం ప్రభుత్వానికి దిగ్భ్రాంతి కలిగించింది. వైకాపా, బీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. మహిళా సాధికారతకు తాము వ్యతిరేకం కాదని, అయితే దాని ముసుగులో జరుగుతున్న రాజకీయ మార్పులే తమకు అభ్యంతరమని ఆయా పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ బిల్ ఆమోదం పొందితే వచ్చే రాజకీయ క్రెడిట్ అంతా తమకే దక్కాలని అధికార పక్షం ఆశించింది. కానీ విపక్షాలు ఐక్యంగా ఉండి ఆ ప్లాన్ ని అడ్డుకున్నాయి. భవిష్యత్తులో మహిళా బిల్ ను మళ్లీ ప్రవేశపెట్టాలంటే పునర్విభజన అంశాన్ని పక్కన పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం జనాభా ప్రాతిపదికనే న్యాయం జరుగుతుందని ఇంకా వాదిస్తోంది. ఈ విభేదాల వల్ల మహిళా బిల్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏ రాజకీయ పార్టీ కూడా మహిళలకు వ్యతిరేకం అనిపించుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే బిల్ వీగిపోవడానికి అవతలి పక్షమే కారణమని ఆరోపణలు చేసుకుంటున్నాయి. చట్టసభల్లో మహిళల గళం వినపడాలంటే రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టాలి. కానీ అది ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యంగా కనిపిస్తోంది. మహిళా బిల్ వీగిపోవడం వల్ల రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనే లెక్కల్లో పార్టీలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.